వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కుమ్మరికుంట గ్రామంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పోలీసులు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. అతిథులకు ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఆదివాసుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు జూపల్లి. ఆదివాసీల తలరాతలు మార్చేది చదువు ఒక్కటే అన్నారు జూపల్లి. ప్రతి గిరిజన బిడ్డ చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలన్నారు. ముఖ్యంగా యువత మత్తుకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అనంతరం గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. 50 లక్షల ప్రత్యేక నిధులతో అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ చేస్తామని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు. ఎడ్యుకేషన్ పిల్లల చదువుకుంటేనే గొప్ప వాళ్ళే దొరుకు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా అందరూ చదువుకున్న వాళ్ళే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే వేదిక పైన వేదిక చుట్టూ ఉన్న వాళ్ళేమో చదువుకున్న వాళ్ళు, వేదిక ముందు వాళ్ళేమో చదువు రాని వాళ్ళు. చదువుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది, మీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి చదువు పైన దృష్టి పెట్టాలి.